వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నారా? కొన్ని నిమిషాలు. ఎస్, ఓకే, వాక్యంలోకి వెళ్దాం. మనందరికి తెలిసిన భాగం యెషయా గ్రంథం 60వ అధ్యాయంలోకి వెళ్దాం. 60వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుదామా? చాలా. నీకు వెలుగు వచ్చినది, లెమ్ము, తేజరెలుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదారు. సో మనందరికి బాగా పరిచయం ఉన్నటువంటి అధ్యాయం, అవునా? బాగా తెలిసినటువంటి వాక్య భాగం. చాలాసార్లు మనం చదివి ఉంటాము, మన ప్రార్థనలో మనం చేస్తూ ఉంటాం. సో యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఇజ్రాయెల్ మీద ప్రవక్తగా ఉన్నప్పుడు తను ఉంటున్నటువంటి ఆ సమయానికి మించి ముందు కాలంలో జరగబోతున్నటువంటి విషయాల్ని యెషయా చూస్తూ ఉన్నాడు. సో యెషయా గ్రంథం అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథము. పాత నిబంధనని క్రొత్త నిబంధనని అది కనెక్ట్ చేస్తుంది అనమాట. అదొక బ్రిడ్జ్ లాంటిది. సో గతసారి నేను మాట్లాడాను కదా, అది గత వారంలో కూడా యెషయా 44 నుండి మాట్లాడాను. గుర్తుందా ఎవరికైనా? సో మళ్ళీ యెషయాలో నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో యెషయా ఒక ఆత్మీయ స్థానంలో ఉండి ప్రవచిస్తూ ఉన్నాడు. యెషయా ఏ టైంలో ఉంటా ఉన్నాడంటే, కొంతమంది రాజులు ఇజ్రాయెల్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు, ఉదాహరణకి ఆహాజు, హిజ్కియా, వీళ్ళందరూ పరిపాలిస్తూ ఉన్న సమయంలో ఉన్నవాడు యెషయా అన్నమాట. కానీ దేవుడు తనకి ప్రవచనాత్మకమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు. ప్రొఫెటిక్ ఇన్సైట్ అంటారు. అంటే జరగబోతున్న సంవత్సరాల్లో, రాబోతున్న కాలంలో ఎలా ఉండబోతుందో, ఏం జరగబోతా ఉందో. సో యెషయా రాసినటువంటి భాగాలన్నీ కూడా ఆ రోజుల్లో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని అక్కడి నుండి నిత్యత్వం వరకు యెషయా రాస్తూ ఉంటాడు. అంటే అక్కడి నుండి యేసుప్రభువు వారు ఈ లోకంకి వచ్చిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత సంఘం మీదకి పరిశుద్ధ ఆత్మను కుమ్మరించినప్పుడు సంఘం ఎలా హెచ్చించబడుతుందో, ఆ తర్వాత చివరి దినాల్లో జరగబోయే తీర్పు. అంటే అంత, ఇంకా మన మాటలో చెప్పాలంటే పాత నిబంధనలోనే ఒక గొప్ప ప్రవక్తగా అతన్ని ఎంచేవారు. ఎందుకంటే బాగా ప్రవచించేవాడు కానీ కాదు, తనకున్న దూరదృష్టి, తనకున్న రెవల్యూషన్ అనమాట, తనకున్న ప్రత్యక్షత అన్నమాట. సో ఈ భాగాన్ని మనము సందర్భాన్ని బట్టి చూస్తే, యెషయా చూస్తూ ఉన్నాడు యెరూషలేంని బబులోనిలోచి దాడి చేసి యెరూషలేంలో ఉన్న వాళ్ళని చెరగా తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళంతా నష్టపోయి బబులోన్లో కొంతకాలం, దాదాపు 70 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్న తర్వాత దేవుడు వారిని మళ్ళా ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొని వచ్చి వాళ్ళని యెరూషలేంలోకి తీసుకొని వచ్చి యెరూషలేంలో వారిని స్థాపిస్తూ ఉన్నప్పుడు, ఆయన మహిమను వారి మీద కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరగబోతా ఉన్నాయో, జనములు ఎలాగ వాళ్ళని చూడబోతా ఉన్నారో, దేశములు వాళ్ళ సంపదను ఎలా తీసుకొని రాబోతా ఉన్నారు, సముద్ర వ్యాపారం ఎట్లా వారి వైపు తిప్పబోతా ఉన్నారు, అల్పంగా ఉన్నవారు గొప్ప జనాంగంగా ఎలా చేయబడుతున్నారు, ఈ విషయాలన్నీ కూడా యెషయా చూస్తూ ఉన్నాడు. కానీ వాక్కుని మనం లోతుగా పరిశీలించినప్పుడు యెషయా ఆ రోజుల్లో ఉన్న ఇజ్రాయెల్తో మాత్రమే మాట్లాడట్లేదు. ఈ అధ్యాయాన్ని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో చూస్తే పైన ఒక టైటిల్ ఉంటుంది, ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జయన్ అని ఉంటుంది.
భవిష్యత్తులో సియోన్ యొక్క మహిమ అని అర్థం. ఫ్యూచర్ గ్లోరీ ఆఫ్ జయన్ అని ఉంటుంది. ఇంకొన్ని చోట్ల ద గ్లోరియస్ లైట్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ అని రాసి ఉంటుంది. దేవుని రాజ్యంలో నుండి వచ్చే మహిమకరమైన వెలుగు అని కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది. అంటే యెషయా ఆ రోజుల్లో ఇజ్రాయెల్కున్న పరిస్థితులతోనే మాట్లాడలేదు, కానీ ఇంకా మన భాషలో చెప్పాలంటే దేవుని రాజ్యం అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత, హల్లెలూయా, సరే హల్లెలూయా చెప్తారా? దేవుని రాజ్యం అనేది భూమి మీదకి వచ్చిన తర్వాత సంఘాన్ని దేవుడు ఎలా వాడుకోబోతా ఉన్నాడు. సియోన్ ఎవరు? సంఘమైంది. హల్లెలూయా. సో వాక్యంలో కొన్ని భాగాలు అనేకమైన వాటికి ఉపయోగించబడతా ఉంటాయి. సియోన్ అంటే ఆత్మీయ ప్రపంచంలో ఒక సియోన్ ఉంటుంది, అంటే దేవుడు అక్కడ నుండి పరిపాలించే ప్రదేశం, దేవుడు ఏలుబడి చేసే ప్రదేశం, అంటే దేవుడికి ఒక అధికారంతో ఉన్నటువంటి స్థానం. అవునా? అలానే సంఘాన్ని ఏమంటారు? సంఘాన్ని కూడా సియోన్ కుమార్తె అంటారు, లేకపోతే సియోన్ అని అంటారు. ఎందుకని? సంఘం కూడా ఎల్లప్పుడూ ఆయన ఎదుట ఆత్మీయ స్థానంలో నిలబడి ఉంది కాబట్టి. హల్లెలూయా. సో యెషయా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అరైజ్ అండ్ షైన్, ఫర్ యువర్ లైట్ హ్యాస్ కమ్. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులతో బట్టి మనం చూస్తే ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నారు. యెషయా రాసే సమయానికి ఇంకా ఇజ్రాయేలీలు బబులోన్ యొక్క చెరలోకి వెళ్ళాల. ఆలోచించారు ఎప్పుడైనా? ఈవెన్ యెషయా మెస్సీ గురించి రాసేటప్పుడు, యేసుప్రభు వారి గురించి రాసేటప్పుడు యేసుప్రభు వారు ఇంకా భూమి మీదకి రాల. సో ప్రవచనాత్మకమైన కృపలో ఒక ఆధిక్యత ఉంటుంది. అదేంటంటే రాబోతున్న వాటిలోకి ఒక ప్రవక్త లేకపోతే ఒక దైవజనుడు వాటిలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న పరిస్థితుల్ని అనుభవించి వచ్చి వాళ్ళు ఆ రోజుల్లో ఉన్న ప్రజలకి, రాజులకి, ఆ రోజుల్లో వారితో ఉన్న వారికి తెలియజేయటం అన్నమాట. హల్లెలూయా. ఇంకా ఈ గ్రంథాన్ని మనం పరిశీలించి చూసినప్పుడు ఈ గ్రంథం ఒక సమయంలో రాయబడింది, కానీ రాయబడిన తర్వాత దీనికి సంబంధించిన ప్రతులు ఆ రోజుల్లో వాళ్ళకి పుస్తకాలు ఉండేవి కాదు. అవునా? కొన్ని వాటి మీద వాళ్ళు రాస్తూ ఉండేవాళ్ళు. అవి తర్వాత ఎప్పుడో దొరికినాయి. ఈవెన్ పాత నిబంధనలో చాలా భాగాలు కూడా అవి ఒక టైంలో రాస్తే కొన్ని సంవత్సరాలు అవి మరుగైపోయి ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఎక్కడో పడిపోయి ఉంటాయి. మళ్ళా ఎవరో వచ్చి వాటిని తవ్వి వాటిని కనుక్కొని మళ్ళా వాటిని బయటికి తీసేవాళ్ళు అనమాట. సో దేవుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. అలానే దేవుడు నూతన నిబంధనలో జన్మించే సంఘంతో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు ఎప్పుడైతే వచ్చి ఆయన రక్తాన్ని చిందించి ఆయన రక్షణ కార్యాన్ని ఆయన విడుదల చేసి ఆయన ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి సంఘం మీదకి తన పరిశుద్ధాత్మని కుమ్మరించాడో, యేసుప్రభువు ఏమంటున్నాడంటే సంఘాన్ని లెమ్మంటున్నాడు. ఆత్మీయంగా ఒక స్థానంలోకి లెమ్మంటా ఉన్నాడు. అరైజ్. ఆత్మీయంగా ఏం చేయాలంటే సంఘము ఒక స్థానంలోకి లెగవాలంట. అలా లెగిస్తే అంట ఏమవుతుందంట? షైన్ అంటున్నాడు. తెలుగులో తేజరిల్లుము అని ఉంది. ఇంగ్లీష్ను ఉన్నట్టుగా ట్రాన్స్లేట్ చేస్తే ప్రకాశింపము అని అర్థం. తేజరిల్లు అనే పదం నేను వాడట్లేదు, ఎందుకంటే మన వాడుక భాషలో ఎక్కువ లేదు కాబట్టి. ప్రకాశించటం అంటే ఈజీగా అర్థమవుతాయి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏం చేస్తాయి? ప్రకాశిస్తూ ఉంటాయి. మధ్యాహ్నం సమయంలో సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎవరు చూడలేనంత వెలుగుతో ప్రకాశిస్తూ ఉంటాడు. సో దేవుడు తన సంఘం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం ఎప్పుడైతే ఆత్మీయంగా లేపబడుతుందో, when the church arises, హల్లెలూయా, సంఘం ఎప్పుడైతే లెగుస్తుందో, లెగవటం అంటే ఏంటండి? మీరు ఇప్పుడు కుర్చీలో కూర్చున్నారు, లేచి నిలబడి పాటలు పాడదామంటే బాహ్యంగా అది లెగవటమే, అవునా? కానీ ఆత్మీయంగా అది లెగవటం కాకపోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే లెగిస్తే అంట
ప్రకాశిస్తారంట. అంటే లేకపోతే ప్రకాశించరు. నాతో ఉన్నారా? నేను చెప్పేది అర్థమైనా? ఆ ఒక్క పదం గురించే మాట్లాడతా ఈరోజు అంతా, ఓకేనా? ఆ ఒక్క పదం గురించి మాట్లాడదాం. ఏంటి ఆ పదం? లెమ్ము. లెగిస్తే అంట, ఇఫ్ యూ కెన్ అరైజ్ యూ కెన్ షైన్. హల్లెలూయా. నువ్వు లెగిస్తే అంట నువ్వు వెలుగుతో ప్రకాశిస్తావంట. హల్లెలూయా. అంటే నువ్వు లెగుస్తావా లేదా అనేది ఆ నిర్ణయము దేవుడు నీ చేతిలో పెట్టాడు. విశ్వాసులకి దేవుడు ఒక కృప ఇచ్చాడు. ఏంటంటే ఎంపిక చేసుకునే కృప ఇచ్చాడు. మీరు కానీ ఆత్మీయంగా లెగిస్తే, ఆ రోజుల్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలతో ఏమంటున్నాడు దేవుడు? బబులోని యొక్క చెర నుంచి మీరు బయటకు వచ్చారు, మీ దేశం అంతా పాడైపోయింది, మీ దేశం అంతా నెబుకద్నెజర్ లాంటి రాజు వచ్చి నాశనం చేశాడు, మీ దేశంలో ఉన్న పాడి పంటలు, పశువులు అన్నీ, మీకున్న సంపద అంతా దోచుకొని వెళ్ళారు, దేశాన్ని శిథిలావస్థలో పడేశారు, నాశనం చేసి పెట్టారు. మీరు కానీ లెగిస్తే, ఇఫ్ యూ కెన్ అరైజ్, ఇఫ్ యూ కెన్ షైన్, మీరు కానీ ప్రకాశించడం మొదలు పెడితే, నా మహిమను మీ మీద నేను ఉంచబోతా ఉన్నాను, నేను మిమ్మల్ని తిరిగి కట్టబోతా ఉన్నాను, నేను మిమ్మల్ని తిరిగి పునరుద్ధరించబోతా ఉన్నాను, నేను మిమ్మల్ని తిరిగి దేశములు మిమ్మల్ని చూసి అసూయపడే విధంగా మిమ్మల్ని నేను రెస్టోర్ చేయబోతా ఉన్నాను. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? చివరి దినాల్లో సంఘము ఒక ఆత్మీయ స్థానంలోకి వచ్చినప్పుడు దేశములు సంఘాన్ని చూసి అసూయపడాలంట. హల్లెలూయా. దేశాలు సంఘాన్ని చూసి అసూయపడినప్పుడు దేశములంట మన వెలుగులోకి వస్తాయి అంట. అండ్ నేషన్ షల్ కమ్ టు యువర్ లైట్ అండ్ కింగ్స్ టు ద బ్రైట్నెస్ ఆఫ్ యువర్ రైజింగ్. జనములు నీ వెలుగులోకి వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి లెగుస్తారు. ఎప్పుడు? నువ్వు లేచినప్పుడు. హల్లెలూయా. దేవుడు సంఘంతో ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు, మీరు లెగవటానికి ఇష్టపడినప్పుడు, మీరున్న ఆత్మీయ స్థానంలో, ఆ తక్కువ స్థానంలో నుండి మీరు లెగవటానికి ఇష్టపడినప్పుడు, మీరు ఆత్మీయంగా ఎదిగి, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన స్థానంలో నేను నిలబడతాను ఆయన కుమారుడిగా, ఆ నిర్ణయం మనం ఎప్పుడైతే తీసుకుంటామంట, మనం ప్రకాశిస్తామంట. హల్లెలూయా. ఎంతమందికి ఆకాశంలో నక్షత్రం ఉంది? హల్లెలూయా. ఆ సిద్ధాంతం వైపు నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, జస్ట్ పైన చెప్తా ఉన్నాను. దేవుడు నీకు ఒక నక్షత్రాన్ని పెట్టాడు ఆకాశంలో. ఏంటి బ్రదర్ ఆస్ట్రాలజీ చెప్తున్నారు అనుకోమాకండి. యేసుప్రభువు వారు జన్మించినప్పుడు ఏమొచ్చింది? నక్షత్రం వచ్చి. ఆయన సంతానంగా మనం వచ్చినప్పుడు కూడా ఏమొస్తుంది? హల్లెలూయా. మన నక్షత్రము ఆకాశంలో అది ప్రకాశిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని వెలుగు కలిగి మనం జీవిస్తామో, we emit a different radiation, we exhibit a different glory, we exhibit a different dimension. ఆకాశంలో ఉన్న దురాత్మ శక్తులు, ఆకాశంలో ఉన్న చీకటి, ఆకాశంలో ఉన్న ప్రధానులు, అధికారులు, అవి మనల్ని చూస్తూ ఉన్నప్పుడు మన నక్షత్రం ప్రకాశిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఈవెన్ వాటి ఎదుట కూడా ఒక సూచనగా దేవుడు మనల్ని పెట్టాడు. దేవుడు ఏమంటున్నాడు? ఈరోజు నీ ఆత్మీయ స్థానంలో నుండి నువ్వు లెగిచి ఉన్నతమైన స్థానంలోకి నువ్వు రాగలిగితే, కొంతమందికి నేను చెప్పాను నచ్చట్లా. ఒక వ్యక్తి జీవితంలో ప్రకాశించాలంటే ఏం చేస్తాడు? లైఫ్లో షైన్ అవ్వాలంటే మంచి షూ పాలిష్ ఒకటి తీసుకొని షైనింగ్ వచ్చిందాక రుద్దమని చెప్పడానికి, అది కాదని నేను చెప్తాను. మంచి క్లినిక్ ప్లస్ షాంపూ, ఏదన్నా యాడ్ చూసారు ఎప్పుడైనా? వాళ్ళ జుట్టు ఇలా అనుకోగానే తల మెరుస్తూ ఉంటుంది, 10 లైట్లు వేసి కొడతా ఉంటారు వాళ్ళు. ఆర్టిఫిషియల్ షైనింగ్ గురించి దేవుడు మాట్లాడట్లా, మన స్పిరిట్ యొక్క కెపాసిటీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం లెగిస్తే అంట మనము ప్రకాశిస్తామంట. హల్లెలూయా. ఒక వ్యక్తి చదువుకుంటున్నాడు అనుకుందాం, ఇంజనీరింగో మెడిసినో ఏదో చదువుతున్నాడు.
అతని జీవితంలో ప్రకాశించాలనుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇంజనీరింగ్ కాలేజ్ పైకి ఎక్కి ఒక జెండా పట్టుకొని ఉంచాలనుకుంటున్నాడా? దానికి ఒక 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 గమ్యం ఉంది, ఒక దర్శనం ఉంది. నేను ఈ దేశంలోనే బెస్ట్ ఇంజనీర్ అవ్వాలని. చాలామందికి ఉండదులే అండి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. విషయం ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా, మిగిలిన వాళ్ళతో మనకొద్దు. కొంతమందికి ఎందులో ఇంట్రెస్ట్ ఉండదు లైఫ్లో. వాళ్ళకి చదువుకునే ఇంట్రెస్ట్ ఉండదు, జాబ్ చేసిన ఇంట్రెస్ట్ ఉండదు, వ్యాపారం చేసిన ఇంట్రెస్ట్ ఉండదు, పరిచర్య చేసిన ఇంట్రెస్ట్ ఉండదు, ఏదన్నా నేర్చుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళంతే, వాళ్ళని ఎవరు బాగా చేయలేరు. అందుకే దేవుడేమంటున్నాడు వాక్యంలో, లెమ్ము, రైజ్ అప్ టు ఎ పొజిషన్ ఇన్ ద స్పిరిట్. హల్లెలూయా. నువ్వు కానీ లెగవగలిగితే నువ్వు ప్రకాశిస్తావంట. దేవుడు నిన్ను ప్రకాశమానమైన వ్యక్తిగా ఆయన నేను చూడాలనుకుంటున్నాడు ఈ భూమి మీద. యేసుప్రభువు వారి లోకంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి మాట్లాడతా, యోహాను సువార్త 5వ అధ్యాయంలో బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంట మండుచున్నటువంటి, ప్రకాశించున్నటువంటి ఒక దీపం అంట. వేరే వాళ్ళ గురించి మాట్లాడతా యేసుప్రభువు వారు ఏమంటున్నాడు? హీ వాజ్ ఎ బర్నింగ్ అండ్ ఎ షైనింగ్ లైట్. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎలా ప్రకాశిస్తా ఉన్నాడు? ఎందుకు ప్రకాశిస్తా ఉన్నాడు? దేవుడు తనకిచ్చిన దర్శనం ఏంటది? దేవుని కుమారుడు రాబోతా ఉన్నాడు, దేవుని రాజ్యం ఈ భూమి మీదకి రాబోతోంది, మీరు వచ్చి మారు మనసు పొందండి అని యూదులకి ప్రకటిస్తా ఉన్నాడు. అలా చేస్తా ఉన్న దాన్ని యేసుప్రభువు వారు వచ్చి అతన్ని చూసి ఏమన్నాడంటే, హీ వాజ్ ఎ బర్నింగ్ అండ్ ఎ షైనింగ్ లైట్. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానికి దేవుడు ఎంత కెపాసిటీ అయితే ఇచ్చాడు, మారోసి కథలమా, ఆత్మీయంగా ఎంత సామర్థ్యం అయితే ఇచ్చాడో, ఎంత పొటెన్షియల్ అయితే దేవుడు బాప్తిస్మం ఇచ్చి యోహాన్లో పెట్టాడో దాన్ని పూర్తిగా వాడుతూ ఉన్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను ముందు సంవత్సరాలంతా కూడా మనుషుల మధ్యలో లేడు. మనలాగా పబ్జీ ఆడుకుంటా, మనలాగా సినిమాలు చూస్తా, రోడ్ల మీద గోళీలు ఆడుకున్నట్లా లేడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు, మిడతలను తింటా ఉన్నాడు, తేనెని తింటా ఉన్నాడు, దేవుని ప్రత్యక్షతను ధ్యానిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అవునా? అతను బయటకు వచ్చి, అరణ్యంలో నుండి బయటకు వచ్చి తన స్వరాన్ని అతను విడుదల చేస్తా ఉన్నాడు. ఆ స్వరంలో నుండి ఏమొస్తుందో తెలుసా? ఆ యెరూషలేములో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, ఆ యోర్దాను దగ్గర చీకట్లో ఉన్న ప్రజల జీవితాల్లోకి వెలుగు వస్తా ఉంది. యేసుప్రభువు వారు దాన్ని ప్రవచనాత్మకంగా చూసి ఏమంటున్నాడు? ఈ వ్యక్తి మండుచున్న, ప్రకాశించున్న ఒక దీపం. హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు తనకు ఎంత ఆత్మీయ సామర్థ్యం ఇచ్చాడో దాన్ని పూర్తిగా వాడుతూ ఉన్నాడు. మేబీ బాప్తిస్మం ఇచ్చే యోహాను అలా చెప్తా ఉంటే మేబీ రాళ్ళతో కొట్టే అవకాశం ఉంది. ఎందుకని? 400 సంవత్సరాల వరకు, అప్పటి వరకు ఇజ్రాయెల్లో ఏ ప్రవక్త లేడు. మలాకి తర్వాత ఇజ్రాయెల్ అంతా ఒక చీకటి యుగంలో ఉండి వెళ్తా ఉంది. ఒక ప్రవక్త అంటే తెలియదు, దేవుని వాక్ అంటే తెలియదు, దేవుని ప్రత్యక్షత అంటే తెలియదు ఇజ్రాయెల్కి అప్పుడు. ఆ టైంలో వచ్చి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు? ఇదిగో గొర్రెపిల్ల రాబోతా ఉన్నాడు, ఆయన చెప్పులు వారు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాను, నేను మీకు నీటితో బాప్తిస్మం ఇస్తాను, కానీ ఆయన మీకు He will baptize you with the Holy Ghost and with fire. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు, కనుక మీరు మారు మనసు పొందండి అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే తన లైఫ్లో నుండి ఒక రేడియేషన్ ఎమిట్ అయ్యేటట్టు చూస్తూ ఉన్నాడు, ఒక ప్రకాశమానమైన వెలుగు. అతని వెలుగు ఎక్కడుందో తెలుసా? అతని వర్తమానంలో ఉంది. ఆ వర్తమానాన్ని బయటికి విడుదల చేయడానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను కొన్ని సంవత్సరాలు అరణ్యంలో సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనం ప్రకాశించాలంటే మనం సిద్ధపడాలి ఆత్మీయంగా. ఇది నువ్వు తీసుకునే నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. ఈరోజు నేను అందరితో మాట్లాడట్లా, ఎవరైతే ఆత్మీయంగా ఆకలిగా ఉన్నారో వారితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇఫ్ యూ కెన్ అరైజ్, యూ విల్ షైన్. సరే, ఒక చిన్న ఆలోచన. దేవుడు మనకు వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని మనకిచ్చాడు, సువార్తని మనకిచ్చాడు. అవునా? భూమి మీద ఆకాశం మీద సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళి అనేక మందిని శిష్యులుగా చేయమన్నాడు. అంటే ఆల్ అథారిటీ, సమస్త అధికారం కూడా సంఘం చేతిలో పెట్టాడు ఆయన. దేవునికి మనం ఇప్పుడు ప్రకాశిస్తే ఇష్టమా, మనం ప్రకాశించకపోతే ఇష్టమా?
ప్రకాశమానమైన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఒకసారి హల్లెలూయా చెప్తారా? అమ్మా, దేవునికి నువ్వు ప్రకాశిస్తే ఇష్టమా? దేవునికి నువ్వు డిమ్ అయిపోతే ఇష్టమా? ఫస్ట్ టైం దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, ఫస్ట్ నెల, ఫస్ట్ సంవత్సరం భలే ఉంటుంది. చర్చికి ముందే వస్తాం మనం. ఈ పని చేద్దన్నా, లేదు నేనే వేస్తా చైర్, ఇది నేనే తుడుస్తా, ఇది నేనే చేస్తా, నేనే ఫస్ట్ ఆఫరింగ్ ఇవ్వాలి. ఒక 6 months 1 year అవ్వగానే వెలుగు ఏం చెప్పాలో కూడా నాకు అర్థం. గ్లో తగ్గిపోయింది, ఫేస్లో గ్లో ఉండదు. డెవిల్ గాడ్ వచ్చాడు పిక్చర్లోకి, అపవాది వచ్చాడు పిక్చర్లోకి. నాకు పలానా సమస్య వచ్చింది, అందుకే నేను ఎదగలేకపోతున్నాను. నాకు రోగం వచ్చింది, నేను బయటికి రాలేకపోతున్నాను. నాకు ఆర్థిక సమస్య వచ్చింది, నేను దాటి రాలేకపోతున్నాను. దేవుడేమంటున్నాడు? నీ వెలుగు ఏదంటున్నాడు? హల్లెలూయా. దీపాన్ని అంట తీసుకెళ్ళి ఏం చేయాలంట? దీపస్తంభం మీద పెట్టాలంట. మంచం కింద పెడితే అది ఎవరికి వెలిగినివ్వదంట. ఎంతమంది నాతో ఉన్నారు ఈ సాయంకాల సమయం? మనం ఏం చేయాలంట? మనం లెగవాలంట. సో 1 year చర్చ్కి వచ్చావు, వాక్యాలన్నీ తెలిసిపోయినాయి, అవునా? గ్రేస్ మెసేజ్, ఆ మెసేజ్, ట్రినిటేరియన్ థియాలజీ, ఫాదర్ సన్ హోలీ స్పిరిట్, ట్రైన్ డ్యాన్స్, అది ఇది, ఫెయిత్ మెసేజ్, గ్లోరీ మెసేజ్, ఆ రెవల్యూషను. 1-2 సార్లు దర్శనాలు కనపడి ఉంటాయి, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవరో ఒక 4-5 ప్రవచించుంటావు, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 4-5 జ్వరాలకు ప్రార్థన చేస్తే, కొన్ని నొప్పులకు ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. 1 year అయిపోయింది. జాబులో చిన్నగా ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు 2 పిల్లలు వచ్చారు, రోజు వాళ్ళని స్కూల్కి తీసుకువెళ్ళి ఇంటికి తీసుకొని రావాలి. నువ్వు జాబ్కి వెళ్ళాలి, నువ్వు మళ్ళీ తిరిగి రావాలి ఇంటికి. మళ్ళా నెలాఖరు కొన్ని బిల్స్ ఉంటాయి, వాటి గురించి ఆలోచించాలి. ఈలోపు మీ ఆవిడతో గొడవ అయింది, ఈలోపు మీ పిల్లోడు నాకేదో లేదు కొనేయమంటాడు, ఈలోపు ఇంటి పక్కన వాళ్ళతో గొడవ అయింది, ఈలోపు బంధువులు ఎవరితో పెళ్ళికి వెళ్ళుంటావు, అక్కడ నిన్నెవరో ఏదైనా ఉంటారు. నీ వెలుగు స్లోగా ఏమవుతుంది? డిమ్ అయిపోతుంది. కారు వేసుకొని వెళ్తున్నాం అడవిలో, లైట్ లేదు కారుకి, ఏంటి పరిస్థితి? యెహోవాయే నా వెలుగు అనుకొని వెళ్తున్నాం. వెళ్ళి గుద్దాం అనుకో కరెక్ట్గా, తర్వాత వెనక్కి వచ్చేది ఉండదు ఇంకా ఆ రెల్మ్ నుండి, అవునా? దేవుడు ఏమంటున్నాడు? ఇఫ్ యు కెన్ అరైజ్. హల్లెలూయా. నువ్వు ఏ విషయాల్లో లెగవాలనుకుంటున్నావు? కొంతమంది ఏమంటారు, నేను అస్సలు లెగవాలనుకోవట్లా జీవితంలో. కొంతమంది ఇంకా ఇదే ఆలోచిస్తున్నాను. నేను ఫస్ట్లో చెప్పాను కదా, లెగడం అంటే కుర్చీలోంచి లెగడం అనుకుంటున్నారు. ఆత్మీయంగా ఒక స్థానానికి రావటం గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హల్లెలూయా. దేవుడేమని చెప్తా ఉన్నాడు మనతో? ప్రకాశించమంటున్నాడు. నీ పక్కన ఉన్న వ్యక్తితో చెప్పు, నువ్వు ప్రకాశించడానికి పిలువబడ్డావు. భూమి మీద ఏమొస్తుందంట? కటిక చీకటి జనముల్ని కమ్ముచున్నది. మనం ఇంకో మాటలో చెప్పాలంటే, మనం ఎప్పుడు ఎక్కువ ప్రకాశిస్తామంటే కటిక చీకటి అంట జనముల్ని కమ్ముతా ఉన్నప్పుడంట. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని చీకట్లో ఉండమన్నట్లా, తన సంఘాన్ని ఇప్పుడున్న జనరేషన్కి ఇర్రెలవెంట్గా ఉండమన్నట్లా, అవునా? దేవుడు నిన్న ఒక ఆఫీస్లో పెట్టాడు. చాలామంది ప్రకాశించడం అంటే ఏంటో ఇలా అనుకొని ఉంటారు. జస్ట్ చెప్తాను, దేవుడు మిమ్మల్ని ఒక ఆఫీస్లో పెట్టారు, మీరు దేవుని వెలుగు కలిగి అక్కడ జీవిస్తూ ఉన్నారు. మేబీ మీరు అందరు చేసే కొన్ని అనవసరమైన విషయాల్లో మీరు చేయబెట్టట్లేదు, మేబీ మీరు మీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నారు, మీరు ఒక విశ్వాసగా మీరు అక్కడ ఉంటా ఉన్నారు, బాగానే ఉంది. దాన్ని ప్రకాశించడం అనరు, దాన్ని నిన్ను నువ్వు కాపాడుకోవటం అంటారు. హలో, ఐ థింక్ ఈ మెసేజ్ ఈరోజు మీకు కాదనుకుంటున్నా. సరే, లైవ్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నా. దాన్ని ప్రకాశించడం అనరు, నిన్ను నువ్వు కాపాడుకోవటం అంటారు.
ఒక క్లాస్లో అందరికీ 60-65% మార్కులు వస్తున్నాయి ఎగ్జామ్లో. ఒకడికి 99.7% వచ్చింది. వాడిని ఏమంటారంటే ప్రకాశించటం అంటారు. సమజా? అర్థమైందా? వాడిని ఏమంటారు? ప్రకాశించటం అంటారు. అంటే హీస్ డిఫరెంట్. అందరిలో ఒక వ్యత్యాసం అతనిలో ఉంది. ఎంత టఫ్ సబ్జెక్ట్ అయినా ఈజీగా క్రాక్ చేయగలడు. అంటే తన కెపాసిటీ వేరు. దేవుడు సంఘాన్ని అలా డిజైన్ చేశాడు. మన ఫైనాన్సెస్ని దేవుడు అలా డిజైన్ చేశాడు. ఇస్సాకు కరువులో విత్తుతా ఉన్నప్పుడు దేవుడు 100 రెట్లు పండిస్తున్నాడు. హీ వాజ్ షైనింగ్ ఇన్ ద ఫ్యామిన్. కరువులో ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంత స్పెషల్గా ఆయన మనల్ని డిజైన్ చేశాడంట. అంటే నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు, ఆ బిజినెస్లో ఉన్నప్పుడు అందరికి వచ్చే ఫలితాలే నీకు రావట్లా, దానికి మించి ఒక 20 రెట్లు ఎక్కువ వస్తున్నాయి అనుకో, దాని అర్థం ఏంటంటే షైనింగ్ లెవెల్లోకి వచ్చావని నువ్వు అర్థం. హల్లెలూయా. ఈ సంవత్సరం కొంతమంది ఆ లేచిన స్థితిలో నుండి ప్రకాశించే స్థితిలోకి వెళ్ళబోతున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. యు ఆర్ గోయింగ్ టు షైన్ బ్రైటర్ అండ్ బ్రైటర్ అండ్ బ్రైటర్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. నీ మీద పనిచేస్తున్న పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ లోపల నువ్వు కట్టుకున్న దేవుని వాక్యపు వెలుగు ద్వారా నువ్వు ప్రకాశించబోతా ఉన్నావు. హల్లెలూయా. ఎంతమందికి అలాంటి లైఫ్ కావాలి? మనం క్రిస్టియన్స్ ఎలా జీవిస్తాం అంటే చిన్నప్పటి నుండి సేఫ్టీ ప్లేస్ని మనం చూసుకుంటాం. ఎవ్వరూ మనల్ని ఏమీ అనకూడదు, ఎవ్వరూ మనల్ని వేలెత్తి చూపించకూడదు. అందరి నీళ్ళల్లో దూకితే మనం కూడా దూకాలి, అవునా? అందరు ఏది చదివితే మన పిల్లలు అదే చదువుకోవాలి. మేబీ అది కొంతవరకు కరెక్ట్ ఏమో. దేవుడు మనల్ని యూనిక్గా డిజైన్ చేశాడు. దేవుడు మనల్ని స్పెషల్గా డిజైన్ చేశాడు. మనము లోకంలో ఉన్న వారికంటే ఒక ప్రత్యేకత మనకిచ్చాడు దేవుడు. నేను కాలేజీలో ఉన్నప్పుడు మా లెక్చరర్స్ వచ్చి వాళ్ళు నా కింద స్టూడెంట్ లాగా నాతో మాట్లాడేవాళ్ళు. అందరు కాదు, కొంతమంది. మేబీ సంథింగ్ వాళ్ళు ఏదో చూసారు. నేను ఎప్పుడు వాళ్ళని బెదిరించలేదండి. దర్ ఇస్ అ డిఫరెంట్ లైట్ యు ఎమిట్. ఒక ప్రకాశమానమైన వెలుగు వస్తూ ఉంటుంది. యేసయ్యని నమ్ముకున్న బిడ్డల జీవితాల్లో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? దేవుడు నిన్ను అలా చేశాడండి. యు హ్యావ్ టు బిలీవ్ దిస్ రెవల్యూషన్. ఈ ప్రత్యక్షతను నమ్మాలి. దేవుడు నిన్ను డిఫరెంట్గా చేశాడు. ఎందుకని? నువ్వేదో హై పొజిషన్ నుండి వాళ్ళు ఏదో తక్కువగా నువ్వు వాళ్ళని చూడాలని కాదు. నీ లోపలున్న వాళ్ళు వెలుగుని వాళ్ళు చూసి, దేవుడు నీకు ఇస్తున్న ఫలితాలని వాళ్ళు చూసి అంట వాళ్ళు నీ దేవుని దగ్గరికి రావాలంట. అది ప్రకాశించడం అంటే. అంటే మనం ఏదో టాప్, మనమే పెద్ద, మనమే గొప్ప అని చెప్పుకోవడానికి కాదంట. మన లోపలున్న దేవుని వెలుగుని చూసంట వాళ్ళు మన దగ్గరికి రావాలంట. అరే, మాకున్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీకు లేవు, మాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు లేవు, మీరు ఏదొచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నారు, ఏదొచ్చినా దాటి రాగలుగుతున్నారు, ఏదొచ్చినా జయించి ముందుకెళ్తున్నారు. ఎలా సాధ్యం? ఎప్పుడు దేవుని సమాధానంలో ఉంటున్నారు, ఎప్పుడు దేవుడిచ్చే ఆనందంలో ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ప్రకాశిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి డిఫరెంట్గా ఉండాలని ఉంది? ఒక వ్యక్తి, తను చదువుకునే వ్యక్తి తను ప్రకాశించాలంటే, మేబీ ఆ వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకుందాం. తను ప్రిపేర్ అవుతాడు, అవునా? ఏంటండి అందరు నాతో లేరా? అప్పుడే మిమ్మల్ని పోగొట్టుకున్నానా? ఉన్నారా నాతోనే? ఒక వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్ అంటే తెలుసు కదా, 4 సంవత్సరాలు చదువుతూ ఉంటారు వాళ్ళు, ఓకేనా? సో చదువుతున్నాడు. అతనికి ఒక విజన్ ఉంది. ఈ దేశంలోనే ఒక బెస్ట్ ఇంజనీర్గా నేను అవ్వాలని. ఏం చేస్తాడు అతను? అందరు సినిమాలకు వెళ్ళినప్పుడు ఆడు వెళ్ళాడు, అవునా? అందరు ఒకళ్ళు కొట్టుకుంటా గొడవలు పడుతున్నప్పుడు ఆడు వేరే వేరే బుక్స్ తెచ్చి చదువుతూ ఉంటాడు. ఎందుకని? అప్గ్రేడ్ అవుతూ ఉంటాడు, అప్డేట్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే వాడి మైండ్లో ఒక టార్గెట్ ఉంది. ఏ రోజుకైనా ఈ ఫీల్డ్లో, భారతదేశంలో
నేను ఒక పొజిషన్కి రావాలన్న ఒక విజన్ ఉంది వాడికి. ఆ దర్శనం వాడిని నిద్రపోనేది. సాధారణంగా అందరు చదువుకునే వాళ్ళు ఎట్టుంటారు, రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు నైట్ బుక్ తీస్తారు. అంటే నేను కూడా అంతే తీసానులేండి కొన్ని పరిస్థితుల వల్ల. తీసి ఏదో ఎంత కొంత పర్సంటేజ్ వచ్చింది, అయిపోయింది. లేదు. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, నా లైఫ్లో నేను ప్రకాశించాలి, నా లైఫ్లో నేను షైన్ అవ్వాలి. ఒక విజన్ ఉంది అతనికి. అందుకని ఏం చేస్తాడు, అతనున్న పొజిషన్ నుండి లెగుస్తాడు, లేచి జ్ఞానాన్ని సంపాదించడం మొదలు పెడతాడు. మేబీ నెలలు, సంవత్సరాలు, రోజులు జ్ఞానాన్ని కొంటా ఉంటాడు, జ్ఞానాన్ని తెచ్చుకుంటా ఉంటాడు. తన ముందు వెళ్ళిన ప్రొఫెసర్స్ చెప్పిన వింటా ఉంటాడు, పుస్తకాలు చదువుతూ ఉంటాడు. నార్మల్గా ఆ 4 yearsలో ఉండే సిలబస్ కాదు, ఆ 4 years సిలబస్ ఫస్ట్ ఇయర్లోనే చదివేసి ఉంటాడు వాడు. హలో, మిగిలిన 3 years ఏం చేస్తున్నాడు, తన పొజిషన్కి ఎట్లా వెళ్ళాలో ప్లాన్ చేస్తూ ఉన్నాడు. హలోలే. అలా చేసే వాళ్ళని ఈ ప్రకృతి కూడా, ఈ సృష్టి కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. ఎందుకంటే దేవుడు పెట్టిన డిజైన్ అది. హల్లెలూయా. కొంతమందిని మనం చూస్తాం, వాళ్ళు ప్రార్థన చేయకుండానే, వాక్యం ధ్యానించకుండానే, దేవునితో సహవాసం లేకుండా ఒక మంచి స్థానంలోకి వెళ్ళడం చూస్తాం. ఎందుకని, దేవుడు ఈ భూమి మీద ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవరైతే ఒక విజన్ కలిగి ప్రయాసపడతారో, ఆ స్థానానికి వెళ్ళడానికి ఇష్టపడతారో, దేవుడే వాళ్ళకి ఇండైరెక్ట్గా సహాయం చేయడం మొదలు పెడతాడు. ఆయన మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన తన వర్షాన్ని కురిపిస్తున్నాడు. వాళ్ళకి వాక్యం తెలియకుండానే, వెలుగు తెలియకుండానే ఒక స్థానంలో ఉండడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కానీ వాక్యం తెలిసిన మనం, దేవుని వెలుగు తెలిసిన మనం క్యాజువల్గా జీవిస్తే అయిపోద్దిలే అనుకుంటున్నాం. చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, ఎక్కువ క్యాజువల్గా ఉంటాం మనం. మీరు షాప్కి వెళ్ళినప్పుడు క్యాజువల్స్ అని అమ్ముతారు, విన్నారు ఎప్పుడైనా? పార్టీ వేర్, క్యాజువల్ వేర్ అంటారు. క్యాజువల్ వేర్ ఎందుకు తెలీదా? క్యాజువల్ వేర్ వేసుకొని నువ్వు ఆఫీస్కి వెళ్ళలేవు. ఇంట్లో వేసుకునే పాత షార్ట్లతో ఆఫీస్కి వెళ్ళలేవు. షార్ట్లు అంటే డ్రాయర్, అవునా? వాటితో నువ్వు ఆఫీస్కి వెళ్ళావు. ఎందుకని? ఆ క్యాజువల్ వేర్ ఆ ఇంట్లో వేసుకున్నాయి. కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఆ కంపెనీకి వెళ్ళినప్పుడు నీకు ఒక పొజిషన్ ఉంటుంది, అక్కడ నీకు ఒక స్థానం ఉంటుంది. ఆ స్థాయికి తగ్గట్టుగా నువ్వు డ్రెస్ వేసుకోవాలి, ఆ స్థాయికి తగ్గట్టుగా నువ్వు మాట్లాడాలి, ఆ స్థాయికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించాలి. లేకపోతే ఆ స్థాయి యొక్క విలువని దిగజార్చిన వ్యక్తి అవుతావు. అలానే దేవుడు కూడా మనల్ని భూమి మీద పెట్టాడు. మనం ఎప్పుడైతే ఆత్మీయంగా బలపరచబడి ఆయన మీద ఆధారపడి మనం ఒక దర్శనం కలిగి ఉంటాం, ప్రభా నేనుంటున్న ప్రాంతంలో నేను ప్రకాశించాలి, ప్రభా నేనుంటున్న ఆఫీస్లో నేను ప్రకాశించాలి ప్రభా. ఈ నార్మల్ రిజల్ట్స్ కాదు. మనకున్న సమస్య ఏంటంటే అంత నార్మల్గా జరగాలనుకుంటాం లైఫ్లో. అందరికీ ఏది జరుగుతుందో అదే జరగాలనుకుంటాం. కానీ సూపర్ న్యాచురల్గా ఎవరు ఆలోచించరు. నువ్వు సూపర్ న్యాచురల్గా ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మాత్రమే ప్రకాశించే కృపని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి, ప్రత్యేకంగా నువ్వు డిజైన్ చేయబడ్డావు. దేవుని మహిమని ఈ భూమి మీద ప్రతిబింబ చేయడానికి చీకటి శక్తులకి తెలియాలి నువ్వు ఇక్కడ ఉన్నావని. హల్లెలూయా. నువ్వు గుంటూరులో బతికి చచ్చిపోయావంటే గుంటూరుకి తెలియాలి, నీ స్టాంప్ తెలియాలి, ఆత్మీయ ప్రపంచానికి తెలియాలి ఇక్కడ దేవుని కుమారుడు ఒకప్పుడు ఉండి వెళ్ళాడని. హల్లెలూయా. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. నువ్వు నార్మల్గా క్యాజువల్గా బ్రతుకుతానంటే ఎక్కువ దూరం వెళ్ళలేవు జీవితంలో. ఎంతమంది నాతో ఉన్నారు? ఆదికాండం 49వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయం 14-15 వచనాలు. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గార్ధమం, అతడు విశ్రాంతి మంచిదగుటయు ఆ భూమి రమ్యమైన దగుటయు చూచిన గనుక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయ దాసుడగను. He saw that rest was good and the land was pleasant. He bowed his shoulder to bear a burden. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య
పండుకొని ఉన్న బలమైన గార్ధమం, అతడు విశ్రాంతి మంచిదొకటియు ఆ భూమి రమ్యమైనదొకటి చూచని గనక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగను. ఇస్సాకారు ఏం చేస్తున్నాడంట, 2 భారముల మధ్య, 2 బర్డెన్స్ మధ్యలో పండుకున్నాడంట. ఇస్సాకారు ఏం చేస్తున్నాడంట, పండుకున్నాడంట. ల్యాండ్ని చూశాడంట, రమ్యంగా ఉందంట. ఆ ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంది, రమ్యంగా ఉంది, కలకల్లాడుతూ ఉంది. సర్లే, దేవుడు నాకు ఇది ఇచ్చాడులే, ఇంకా చాలు, హ్యాపీ, రిలాక్స్డ్. ఇస్సాకారు ఏం చేస్తున్నాడు, రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు, చాలు, ఈ పొజిషన్కి వచ్చాను, చాలు, దేవుడు చిన్న జాబ్ ఇచ్చాడు, చాలు, నెలకి 50,000 వస్తున్నాయి, చాలు, కుటుంబాన్ని ఎట్లాకట్లా ముందుకు తంతా ఉన్నాను, ముందుకు పంపిస్తూ ఉన్నాను, నడిపిస్తూ ఉన్నాను, చాలు, అప్పుడప్పుడు సండే మెసేజ్ వింటాను, చాలు, బై మిస్టేక్ ఎప్పుడైనా సంవత్సరంలో ఒకసారి దేవుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు, చాలు. ఇస్సాకారు అలానే చేస్తున్నాడు. దేవుడు ఒక స్థానానికి తీసుకొచ్చాడు ఇస్సాకారుని, ఒక రమ్యమైనటువంటి నేలని, భూమిని, ఒక ప్రాంతాన్ని ఇస్సాకారుకి ఇచ్చాడంట. ఇస్సాకారు అక్కడ వచ్చి ఏం చేస్తున్నాడంటే పడుకుంటున్నాడు. అది పడుకోవటం వల్ల ఏమైంది, లాస్ట్ లైన్లో ఏముంది చదువుతారా, వెట్టి చేయు దాసుడగను. అతడు మోయిటకు భుజం వంచుకొని ఏమవుతాడంట, వెట్టి చేయు దాసుడగను. ఇంగ్లీష్లో ఏమంటుందంటే హీ షల్ బికమ్ ఏ స్లేవ్, ఒక బానిస అయిపోతాడంట. యాకోబు దూరదృష్టితో ప్రవచిస్తూ ఉన్నాడు, తన 12 గోత్రాల వారి మీద ప్రవచిస్తూ ఉన్నాడు. ఇస్సాకారుని చూస్తూ ఉన్నాడు యాకోబు, ఆత్మీయంగా చూసి, ఇస్సాకారు నువ్వు ప్రారంభించడం బాగా ప్రారంభిస్తావు, దేవుడు ఒక స్థానానికి నేను తీసుకొస్తాడు ఇస్సాకారు, కానీ ఆ స్థానంలో ఎప్పుడైతే నువ్వు రెస్ట్ తీసుకోవటం మొదలు పెడతావో, ఆ స్థానానికి వచ్చినాక నాకు చాలులే, ఇది సరిపోద్దులే, ఇంత చాలులే అని ఎప్పుడైతే నువ్వు రిలాక్స్ అవుతావో ఇస్సాకారు, నీకున్న ఫ్రీడమ్ ని పోగొట్టుకొని నువ్వు బానిస అయిపోతావు. హలో, నేనేం మాట్లాడుతున్నానో కూడా కొంతమందికి అర్థం కావట్లా. దేవుడు ఒక చిన్న స్థానంలో నుండి ఇంకొక స్థానంలోకి తీసుకొచ్చినప్పుడు, దేవుడు ఒక మంచి జాబ్లో నేను పెట్టినప్పుడు, మంచి జీతం నీకు వచ్చేటట్టు ఆయన చేస్తా ఉన్నప్పుడు, మంచి పొజిషన్ నువ్వు పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఇక్కడికి నేను వచ్చాను, నా లైఫ్కి ఇది చాలు బ్రదర్, ఇది చాలు, నేను బాగా రిలాక్స్ అవుతున్నా. నేను కొంతమందితో మాట్లాడే మధ్య, నాది మంచి రిలాక్స్డ్ జాబ్ బ్రదర్, ఫుల్గా రిలాక్స్ అవుతున్నారంట వాళ్ళు. అంటే వాళ్ళు రిలాక్స్ అవడంలో తప్పలేదు, కానీ వాళ్ళకి ఏ దర్శనం లేకుండా, జీవితంలో ఇంకా ఎలా ముందుకెళ్లాలో తెలియకుండా, రాబోయే రోజుల్ని ఎలా ఎదుర్కోవాలో ప్రత్యక్షత లేకుండా వాళ్ళు అలా రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటున్నారు. ఇస్సాకారుకున్న సమస్య అదే. దేవుడు సమయాల్ని, కాలాల్ని అర్థం చేసుకునే అనాయింటింగ్ని ఇచ్చాడు ఇస్సాకారుకి. హల్లెలూయా. ఇజ్రాయేలు యుద్ధం చేయడానికి వెళ్ళే ముందు ఇజ్రాయేలు రాజులు ఇస్సాకారుని అడుగుతారు, ఈ టైంలో వెళ్ళి యుద్ధం చేయొచ్చా లేదా అని. హీ నోస్ ద టైమ్స్, హీ నోస్ ద సీజన్స్. ఆ గిఫ్ట్ దేవుడిచ్చాడు, ఆ అనాయింటింగ్ దేవుడిచ్చాడు. కానీ ఇస్సాకారుకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా, ఒక లెవెల్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అయిపోతాడంట. యాకోబు ఏమంటున్నాడు, నువ్వు కానీ రిలాక్స్ అయ్యావంటే, నాకు ఈ ఉద్యోగం వచ్చింది, నేను ఇక్కడ దాకా వచ్చాను, దేవుడు ఏదో 4-5 సార్లు మాట్లాడాడు, అవునా, నా కుటుంబం బాగానే గడుస్తుంది, నెల కొన్ని కట్టుకుంటున్నాను, కొన్ని చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే స్పిరిచువల్గా రిలాక్స్ అవుతావు, ఆయన స్వరం వినకుండా, ఆయన సన్నిధిలో సమయం గడపకుండా, ఆయన వాక్యం యొక్క ప్రత్యక్షత కోసం వెళ్ళకుండా, ఒక రిలాక్స్డ్, ఒక ఖాళీగా, అవునా, ఒక ఖాళీగా ఉండే ఆ స్థానంలో నువ్వు ఉంటావో, బానిసత్వంలోకి నువ్వు వెళ్తా ఉంటావు. కానీ దేవుడు ఇస్సాకారుకి పెట్టిన కెపాసిటీ ఏంటండి, ఆ దేశంలో ఉన్న ఆర్మీలోనే ఒక పొజిషన్ దేవుడు ఇచ్చాడు ఇస్సాకారు వంశానికి, ఇస్సాకారు గోత్రానికి. కానీ ఇస్సాకారు ఆ పొజిషన్ని నిలబెట్టుకోవట్లా. ఇస్సాకారు ఏం చేస్తుంది, ఎవరా ఇస్సాకారు అనుకుంటున్నారు కొంతమంది నన్ను చూస్తా, బైబిల్లో ఉన్న ఇస్సాకారు అండి. అయ్యో యేసు ప్రభా,
స్తోత్రం. ఇస్సాకారు ఎవరు లేరు ఇక్కడ, ఓకేనా? నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. 12 గోత్రాల్లో ఒకటి. ఇస్సాకారు ఏం చేస్తున్నాడంట? ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత రిలాక్స్ అవుతున్నాడంట. ఇస్సాకారు యొక్క ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పాలి అందరు. ఇప్పుడే కదా చదివారు. ఇస్సాకారుకున్న ప్రాఫెసీ ఏంటి? అతని ఫ్యూచర్ ఏంటి? బానిసగా వెళ్ళబోతున్నాడు. గ్రేట్ ఫ్యూచర్ కాదు అది. ఎంతమంది అంతా ఉన్నారు? సామెతల గ్రంథం 24వ అధ్యాయంలోకి వెళ్దాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. నీతిమంతుడు 24:16 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. సరే హల్లెలూయా చెప్దామా దేవునికి? నీతిమంతుడు అంట 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడంట. ఎందుకని? దేవుడు నీతిమంతుని వదిలిపెట్టట్లా. హల్లెలూయా. నీతిమంతుల్లో ఉన్న వెలుగు పట్టపగలు తేజరిల్లుతున్న సూర్యుని యొక్క ప్రకాశమానమైన వెలుగు వల్ల ఉంటుందంట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. అవునా? ఎంతమంది బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అన్ని రిఫరెన్స్ తీయాలంటే మనకున్న అర్ధగంట టైం సరిపోదు, అందుకే నేను చెప్పట్లే. సో నీతిమంతుని దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే, హిస్ లైట్ కీప్స్ ఆన్ షైనింగ్ బ్రైటర్ అండ్ బ్రైటర్. నువ్వు ఆయన రక్తం చేత కడగబడ్డావా? నీతిమంతుడిగా ఉన్నావా? ఆయన స్వరం వింటున్నావా? ఆయన ఆత్మ నడిపింపుకు నువ్వు లోపడుతున్నావా? నీతిమంతుడిగా నువ్వు జీవిస్తా ఉన్నావా? నీ వెలుగంట పట్టపగలు తేజరిల్లుతున్న సూర్యుని యొక్క ప్రకాశమానమైన వెలుగు వలె ఉంటుందంట. అంటే నువ్వు షైన్ అవుతానే ఉంటావంట లైఫ్లో. ఎలాంటి గాఢాంధకారపు వెలుగు వెళ్ళినా, ఎలాంటి చీకటి పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళినా, ఎలాంటి ఆర్థిక పరిస్థితులు దేశం మీదకి వచ్చినా, ఎలాంటి రోగాలు దేశం మీదకి వచ్చినా, నువ్వు షైన్ అవుతానే ఉంటావంట. అది నీ డెస్టినీ, అది నీ గమ్యము. దేవుడు అలా డిజైన్ చేశాడు నేను. నీ వెలుగుని ఎవరు ఆపేయడానికి లేదంట. ఈ గ్రంథకర్త ఏమంటున్నాడు? నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడంట. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆత్మీయంగా, అక్కడి నుండి నువ్వు లెగవటం ప్రారంభించాలి. కొంతమంది వాళ్ళు చూసుకుని నేను ఎక్కడ పడిపోయాను, ఆల్రెడీ ఎప్పుడో పడిపోయి ఉంటావు. అవునా? కొంతమంది చూస్తూ ఉన్నారు ఎక్కడ పడిపోయాను నేను. ఆత్మీయంగా ఏ విభాగంలో అయితే నువ్వు ఎదగట్లేదో అక్కడ నువ్వు పడిపోయి ఉంటావు. చూసుకో. పడిపోవటం అంటే నువ్వు ఏదో తప్పు చేసావు, ఎందులోకి వెళ్ళిపోయావు అని కాదు. ఎక్కడైతే ఎదగలేకపోతున్నావు, ఎక్కడైతే దేవుడు ఉద్దేశించిన ఫలితాలని నీ లైఫ్లో నువ్వు చూడలేకపోతున్నావు, అక్కడ ఒక పడిపోయిన స్థానంలో నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈరోజు తన వాక్కు నీ దగ్గర పంపించి నిన్ను అక్కడి నుంచి లెగవమంటున్నాడు. ఆ పడిపోయిన స్థితిలో నువ్వు లేచినప్పుడంట నువ్వు మళ్ళా ప్రకాశించడం మొదలు పెడతావంట. హల్లెలూయా. నీతిమంతుడు ఏం చేస్తాడంట? 7 మార్లు పడినాను తిరిగి లేచును. మీకా గ్రంథం 7వ అధ్యాయంలోకి వెళ్తా 8వ వచనం. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం అందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. హల్లెలూయా. The Lord shall be my light even in darkness. ఇక్కడ భక్తుడు ఏం రాస్తా ఉన్నాడు? నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం మందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండను. హల్లెలూయా. కింద పడిపోయినా భక్తుడు ఏమని రాస్తా ఉన్నాడు ఆ గ్రంథంలో? తిరిగి లెగవాలంట. నువ్వు అంధకారం మందు కూర్చున్నా యెహోవా నీకు వెలుగుగా ఉంటాడంట. ఆయన వెలుగును చూడటం ఎప్పుడు నువ్వు మొదలు పెడతావు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆ పరిస్థితిలో ఉండి నిన్ను లెగుద్దామని ఎప్పుడైతే నువ్వు డెసిషన్ తీసుకుంటావు. హల్లెలూయా. నేను చెప్తున్న వాక్యము ఈరోజు మీకు రెలవెంట్గా ఉండకపోవచ్చు, కానీ మీ ఫ్యూచర్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది దీంతో. హల్లెలూయా. రాబోతున్న సంవత్సరాల్లో వచ్చే ఆర్థిక పరిస్థితులు, వచ్చే రోగాలు,
ఈ భూమి మీదకి వచ్చే కొత్త కొత్త సమస్యలు, కొత్త కొత్త చీకటి శక్తులు, వాటిని ఎదిరించాలంటే ఆత్మీయంగా లేచిన స్థానంలో ఉండాలి. హల్లెలూయా. చాలామంది దృష్టి ఈరోజే ఉంటుంది. ఈరోజు మధ్యాహ్నం చికెన్ తెచ్చుకున్నామా, సాయంత్రం చర్చ అయిపోయిందా, తిన్నామా, నిద్రపోయామా, అక్కడే ఉంటుంది వాళ్ళ విజన్ అంతా. దేవుడు నేను ఒక ప్రకాశమానమైన నక్షత్రంగా ఆయన ఈ భూమి మీద పెట్టాడు. నువ్వు లెగిస్తే అంట నువ్వు ప్రకాశిస్తావంట. ఎంతమంది లెగవాలనుకుంటున్నారు ఆత్మీయ జీవితంలో? దేవుడు మీకు ఉద్దేశించిన స్థానంలోకి ఎంతమంది లెగవాలనుకుంటున్నారు? మీరు ఆ స్థానంలోకి లేచినప్పుడు, ఆ స్థానంలో మీరు ప్రకాశించడం మొదలుపెట్టినప్పుడు మీకు కావలసిన సమస్తము ఆయన అనుగ్రహించడం మీరు చూస్తూ ఉంటారు. ప్రతి విధమైన సమకూర్పు, ప్రతి విధమైన సమయంలో మీ వద్దకు రావటం చూస్తూ ఉంటారు. రాజులు, అధికారులు మీ ఎదుట సాష్టాంగ పట్టం మీరు చూస్తారు. దేశములు మీ వెలుగులో రావటం మీరు చూస్తారు. హల్లెలూయా. చిన్న మనసుతో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడలా. ఎవరైతే ప్రకాశించాలనుకుంటున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉన్నా. హల్లెలూయా. నా లైఫ్ చాలా చిన్నదండి, నేను చేసే జాబ్ చాలా చిన్నదండి, నన్ను ఎవరు పట్టించుకుంటారండి? లేదు లేదు, దేవుడు నేను అలా చేయలా. దేవుడు నేను ప్రత్యేకంగా చేశాడు. మేబీ జీవితకాలం అంతా నువ్వు పాపివి, నువ్వు చెడిపోయినోడివి, నువ్వు ఎందుకు పనికిరావు, ఇలాంటివి వినుంటాము. వాక్యం అలా చెప్పట్లా నీ గురించి. యు ఆర్ ఎ బర్నింగ్ అండ్ ఎ షైనింగ్ ల్యాంప్. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు. కొండ మీద ఆ పట్టణాన్ని పెడితే అంట మొత్తం కొండ కింద ఎన్ని ఊర్లు ఉన్నాయో మొత్తం దాన్ని చూడాలంట. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. అందుకు తన స్వార్థను ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. ఎంతమంది ప్రకాశించాలనుకుంటున్నారు ఈ సంవత్సరం? నువ్వు ఎక్కడి నుంచి లెగవాలంట? నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ స్థానం నుంచి లెగవాలంట. ఏలియా ఒకసారి జీవితంలో అలసిపోయాడు యెజబెలు బెదిరించినప్పుడు. 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఏలియా ఏమంటున్నాడు? బదరి వృక్షం కింద కూర్చొని, ప్రభా ఇంకా చాలా ఆయన, ఫుల్ ఇరిటేషన్ ప్రభా, వెక్స్ అయిపోయాను నేను, అసలు ఇదంతా నాకు వద్దు ప్రభా, నేను అసలు తీసుకోలేకపోతున్నా. కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇలానే మాట్లాడు, బ్రదర్ నేను అసలు తీసుకోలేకపోతున్నాను బ్రదర్. మరి ఎందుకు వచ్చావు భూమి మీద తీసుకోలేనప్పుడు? పైన ఉండొచ్చు కదా. నేను అసలు నా వల్ల కావట్లేదు. ఎవరు చెప్పారు నీ వల్ల కావట్లేదని? నీ వల్ల అవ్వకుండా నువ్వు అట్ట చేసుకున్నావు. నువ్వు వెన్ యూ కమ్ టు ద వర్డ్, ఆయన వాక్కు విడుదల చేసినప్పుడు అంట అది నీకు వెలిగింపనిస్తుందంట. ఇట్ గివ్స్ యూ విజ్డమ్. ప్రతి సమస్యను పరిష్కరించే అనాయింటింగ్ నీకు ఇస్తుంది వాక్యం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దానికి లోబట్టడానికి ఇష్టపడతావో, దాన్ని తీసుకోవడానికి ఇష్టపడతావో, దేవుడు నీ లైఫ్ని సెట్ చేస్తాడు. నీకు స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంటుంది, రోజు రోజు నీకు బలం పెరుగుతూ ఉంటుంది. నీ ప్రార్థనా జీవితం ఎలా ఉండాలంటే నీ రిజర్వ్లో స్ట్రెంగ్త్ ఉండాలి. హల్లెలూయా. నెక్స్ట్ 5 yearsలో, నెక్స్ట్ 10 yearsలో నేనేం చేయబోతున్నానో ఆల్రెడీ నేను దానికోసం ప్రార్థన చేసిన స్థితిలో ఉండాలి. దట్ ఈజ్ మై రిజర్వ్డ్ స్ట్రెంగ్త్. ఈరోజు ప్రార్థన చేయటం కాదు. ఈరోజు నీ జీవితం ఒక స్థానంలో ఎందుకు ఉందో తెలుసా? ఒకప్పుడు చేసిన ప్రార్థన అది. కానీ నీ ఫ్యూచర్ బాగుండాలంటే, నువ్వు అద్భుతమైన భవిష్యత్తులోకి నడవాలంటే ఈ రోజు నుండి నువ్వు ఆత్మీయంగా పెట్టుబడి పెట్టడం నువ్వు నేర్చుకోవాలి. ప్రార్థించడం నేర్చుకోవాలి. ఆయన వాక్యం మర్మాలను ధ్యానించడం నేర్చుకోవాలి. నువ్వు అలా చేసే కొంది నీ ఫ్యూచర్కి కావాల్సిన గ్లోరీని నువ్వు స్టోర్ చేసుకుంటున్నావు. రాత్రికి రాత్రే దేవుడు ఒక్క స్థానంలో తీసుకెళ్ళాడు. ఎవరిని రాకెట్ లాగా సుమ్మని పైకి తీసుకెళ్ళాడు దేవుడు. హలో, నీకేం చాలా ప్రాఫెసీస్ ఉంటాయి. 1 2 3 4 5 చాలా విజన్స్ వస్తాయి నీకు, అవునా? చాలా అనాయింటింగ్ ఇచ్చాడు దేవుడు నీకు. చాలా మంది దైవజనులు ఇంపార్టేషన్ చేశారు. నువ్వు వర్క్ చేసేదేమో 0.1% కూడా ఉండదు. దేవుడు ఏమంటున్నాడు? ఆ స్థానంలో ఉండి లేకపోమంటున్నాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వేం చేసినా చేయకపోయినా దేవుడు ప్రేమిస్తానే ఉంటాడు. స్తోత్రం, అవునా? నువ్వేం చేసినా, నువ్వు ఆత్మీయంగా లేకపోయినా దేవుడు ప్రేమిస్తానే ఉంటాడు. ఎంత బురదలో తిరిగినా దేవుడు ప్రేమిస్తానే ఉంటాడు. అది ఆయన ప్రేమ, మనం ఏం చేయలేవు. కానీ నువ్వు ప్రకాశించవు, గుర్తుపెట్టుకో. నాకు అక్కడే ఉంటాను బాగుందంటే నువ్వు ప్రకాశించవు, బాగానే ఉంటుంది. అపవాది నిన్ను గేమ్స్ ఆడుతూ ఉంటాడు రోజు. ఒకరోజు టేబుల్ టెన్నిస్, ఇంకో రోజు క్యారమ్ బోర్డు, ఇంకో రోజు స్కేటింగ్, ఇంకో రోజు షూటింగ్, ఇంకో రోజు కబడ్డీ. సమరయ పట్నం దగ్గర ఒకసారి, ఆల్రెడీ నా టైం అయిపోయి 5 నిమిషాలు అయిందా? సమరయ పట్నం దగ్గర ఒకసారి
నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. ఎంతమంది? నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. ఆ ప్రాంతం మీదకి కరువు వచ్చింది. వీళ్ళు ఆ ద్వారం దగ్గర ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, పక్కన సిరియన్ల యొక్క దండు ఉంది, సిరియన్ల యొక్క ప్రదేశం ఉంది. ఆ గేట్లో గుండా వీళ్ళు వెళ్ళి చూద్దామని అనుకున్నారు. యాక్చువల్గా వీళ్ళు కుష్ఠరోగులు, వీళ్ళు వెళ్తే ఏమైంది, మేబీ చంపేస్తారు. వీళ్ళు ఉంటున్న ప్రాంతము, ఇజ్రాయెల్ ఉంటున్న ప్రాంతం మీదకి ఇప్పుడు ఏమొచ్చింది, కరువు వచ్చింది. అవునా? కానీ ఈ నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారు, మనము ఏం చేసైనా మనం వెళ్దాం, మధ్యలో చచ్చిపోయినా పెద్ద విషయం కాదు అది. కానీ ఒకవేళ మనం వెళ్తే దేవుడు మనకు అక్కడ ఏమన్నా ఇస్తే బాగుంటుంది కదా అని వీళ్ళు ఏం చేశారు, ఆ సిరియన్ల దండులోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉందంట, ఖాళీగా ఉందంట. ఆల్రెడీ సిరియన్లు అందరూ కూడా ఏం చేశారు, ఇజ్రాయెల్ వచ్చి వాళ్ళ మీద పడుతున్నారేమో అనే భయంతో ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అక్కడ వీళ్ళకి కావాల్సిన ఆస్తి, వెండి, బంగారం, పశువులు అన్నిటినీ అక్కడ ఉంచి వెళ్ళిపోయారు. ఇజ్రాయెల్ ఎందులో ఉంది, కరువులో ఉంది. కానీ నలుగురు కుష్ఠరోగులు ఏం చేశారు, ఎలా అయినా ముందుకెళ్దామని ప్రయత్నం చేశారు. వాళ్ళు ఉన్న స్థానంలో ఉండి వాళ్ళు లేచి దేవుడు అక్కడ మన కోసం ఏమైనా సిద్ధపరిచాడేమో అని ఆ ద్వారంలో గుండా వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు వెళ్ళారు. గొప్ప విషయం ఏంటో తెలుసా, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అక్కడ సిరియన్లు ఎవరు లేరు, అక్కడ ఆస్తి సంపద అన్ని ఉంది. ముందు వీళ్ళు తీసుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వెంటనే గుర్తొచ్చింది, ఓ మన దేశ ప్రజలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాలి కదని. అప్పుడు ఇజ్రాయెల్ రాజు ఏం చేశాడు, ఒక టీంని పంపించాడు ఇన్వెస్టిగేట్ చేయమని. వెళ్ళి చూస్తే నిజంగానే అక్కడ సంపద, ఆస్తి, పశువులు అన్నీ ఉన్నాయి. ప్రవక్త అయిన ఎలీషా చెప్పినట్టు ఒక్క రోజులో కరువుని దేవుడు మార్చేసి దేశమంతా సర్వ సమృద్ధితో నింపబడేటట్టు చేశాడు. కానీ ఆ ప్రాఫెసీ నెరవేరటానికి నలుగురు కుష్ఠరోగులు వాళ్ళ ప్రాణాలకి తెగించి లేచారు. దేవుడు అలాంటి వాళ్ళ కోసం చూస్తా ఉన్నాడు ఈ జనరేషన్. ఇఫ్ యూ కెన్ అరైజ్, హల్లెలూయా, నువ్వు కానీ లేచినట్లయితే నువ్వు ప్రకాశిస్తా ఉంటా. ఈరోజు నువ్వు ఎక్కడ ఆగిపోయినావు నీ ఆత్మీయ జీవితంలో? దేవుడు ఏమంటున్నాడు, నిన్ను ఒక ప్రయాణంలో పిలుస్తా ఉన్నాడు. నువ్వు ఆగిపోయినావా? నువ్వు ప్రకాశించట్లేదా? నా వాక్యపు వెలుగును తీసుకో, నాలోని జీవజలం నువ్వు తాగు. నువ్వు ఉంటున్న ప్రదేశంలో ఆ వెలుగును విడుదల చేయి. బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ప్రకాశించాడండి, దేవుడు ఇచ్చిన వర్తమానాన్ని ఏం చేస్తా ఉన్నాడు, విడుదల చేస్తూ ఉన్నాడు. విడుదల చేసే కొంది ఏమవుతా ఉంది, ఆ లైట్ వెళ్ళిపోతా ఉంది. ఇజ్రాయెల్ దేశం మీదకి ఆ వెలుగు వెళ్ళిపోతా ఉంది. దేవుడు నిన్ను అలా డిజైన్ చేశాడు. ఈరోజు ఆర్థిక వనరులు నీ దగ్గర రావట్లేదా? నువ్వు ఆత్మీయంగా లెగిస్తే, నేను చెప్తున్నా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో, నువ్వు ఆత్మీయంగా లెగిస్తే, నీ లోపల ఉన్న దేవుని వెలుగుని విడుదల చేయటం మొదలు పెడితే దేవదూతలు తీసుకొని వస్తారు వనరుల్ని. హల్లెలూయా. పొజిషన్స్ ఓవర్ నైట్ చేంజ్ అయిపోతాయి, ప్రమోషన్స్ ఓవర్ నైట్ వచ్చేస్తాయి, బ్రేక్ త్రూస్ ఓవర్ నైట్ జరుగుతాయి. ఎందుకో తెలుసా, నీ లోపల దేవుడు తన వెలుగుని పెట్టాడు. ప్రకాశించే జీవితంలోకి ఆయన నేను పిలుస్తా ఉన్నాడు. మెసేజ్ అందరూ కాదు. ఇఫ్ యు వాంట్ టు షైన్, హల్లెలూయా, లైవ్లో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతా ఉన్నాను. నీ ఉదయకాంతి లెగుస్తూ ఉన్నారు. ఈ పట్టణంలో ఉన్న కంపెనీ ఓనర్స్తో నేను మాట్లాడుతున్నాను. ఈ పట్టణంలో ఉన్న మిలియనీర్స్తో నేను మాట్లాడుతున్నాను. ఈ పట్టణంలో ఉన్న గవర్నమెంట్ అథారిటీస్తో నేను మాట్లాడుతాను. ఈ పట్టణంలో ఉన్న పొలిటికల్ లీడర్స్తో నేను మాట్లాడతాను. మే యు కమ్ టు ద రైజింగ్ ఆఫ్ అవర్ బ్రైట్నెస్. హల్లెలూయా. మేము సంఘంగా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మీరు మా వద్దకు మీ వెండి, బంగారము, మీ స్వాస్థ్యము, మీ ఆస్తితో మీరు వచ్చుదురుగాక. హల్లెలూయా. దేవుని రాజ్యం కట్టబడటానికి, దేవుని రాజ్యము సంఘం ద్వారా విస్తరించబడటానికి మే యు కమ్. కమ్ ఆన్, ఎక్కడున్నారు అక్కడ కళ్ళు మూసుకుందామా.